So in Vamshi's thing also it's the same thing. Like I'm happy that he's coming out of it and he's trying to lead a గుడ్ లైఫ్. good life, and same thing with That's Netra. great. So both are very very matured అనిపిస్తుంది నాకు, because they are not trying to trouble each other. They both let it go and they're leading their separate lives, and we all have to support them. If we can't support them, we have to at least be silent కదా. Why are we poking so? And ఇంకొకటి నాకు అర్థం కాదు, వంశీ చేసిన తప్పేందో నాకు అర్థం కాదు. పర్సనల్ లైఫ్లో హీ గాట్ మ్యారీడ్, హీ గాట్ సెపరేటెడ్, ఇది వంశీ లైఫ్లో జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్, హౌ ఈస్ ఇట్ రిలేటెడ్? లైక్ నువ్వు ఇంకా నీతులు చెప్పకు, నువ్వు ఇక మోటివేషన్ ఇయ్యకు, నువ్వు ఇది చేయక అది చేయకు. సి ఇఫ్ ఈస్ ప్రమోటింగ్ ఎ బెట్టింగ్ యాప్, బెట్టింగ్ అప్లికేషన్ ప్రమోట్ చేసి అందరికి డబ్బులు పోయేటట్టు చేసి, వాడు మాత్రం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని అందరు డబ్బులు లాస్ అయ్యేటట్టు చేసిండు అనుకుందాం. లేదా సమ్ కైండ్ ఆఫ్ సే కూల్ డ్రింక్స్ ఆర్ సమ్ మనకు యూనివర్సల్గా అన్యాక్సెప్టబుల్ థింగ్స్ని వాడు ఏదో చేస్తున్నాడు అనుకుందాం. లేదా స్టాక్ మార్కెట్స్లోనే కొంచెం ఫాల్ స్ట్రాటజీని ఏదో వాడుతూ ప్రమోట్ చేసి దీంట్లో చేయండి దాంట్లో చేయండి అని వాడు మాత్రం చేయకుండా ఉంటున్నాడు అని. అట్లాంటివి చేస్తున్నప్పుడు మన లైఫ్లన్నీ నువ్వు గబ్బు చేపించినావు, మన లైఫ్ అంతా వేస్ట్ చేపించి నువ్వేమో ఇట్లా చేసినావు, నువ్వు ఇంకొకసారి కెమెరా ముందుకు రాకు అంటే నేను కూడా ఒప్పుకుంటా. హీఈస్ ఓన్లీ ట్రైంగ్ టు స్ప్రెడ్ గుడ్. వాడిని మాటలు ఇంతవరకు వాడు ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ అరే హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, ఈవెన్ ద బిజినెస్ దే ఆర్ డూయింగ్ ఇట్, పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినండి అని దాంట్లో వాళ్ళు సంపాదించుకున్నారు లేదు పక్కన పెడితే, దే ఆర్ ట్రయింగ్ టు అక్యుములేట్ ద పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్, ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద కంట్రీ. ఎక్కడి నుంచి ఏవి దొరుకుతాయి, ఎంత మంచి ఫుడ్ మనం ఇవ్వగలుగుతాం, ఎఫోర్డ్ చేసే వాళ్ళు చేసుకుంటారు. అందరికి సోర్స్ తెలుస్తలేదు, ఇస్తాము, దాంట్లోనే మన లైవ్లీహుడ్ కూడా ఉంది అని స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు వంశీ కొత్తగా ఆర్గానిక్ యుగం అనుకున్నాడు కానీ వంశీ ఫార్మ్స్ అని నిన్న లాంచ్ చేసేసి, అదే కదా ఆర్గానిక్ యుగం అనేది. దాంట్లో ఆర్గానిక్ అండ్ యుగం రెండు కూడా ఐడెంటిటీ లేదు. యుగం ఈజ్ అ యూనివర్సల్ వర్డ్, ఆర్గానిక్ ఈజ్, దాంట్లో వంశీది అని తెలిసేకి లేదని దెన్ హీ డిసైడెడ్. ఫస్ట్ అనుకున్నాడు ఇగో అనుకుంటారా వంశీ అని పెట్టుకుంటే, నా పేరే పెట్టుకుంటే, బట్ దేర్ హ్యాస్ టు బి సంథింగ్ వాట్ హీ ఈస్ డూయింగ్. సో హ్యూజ్ రెస్పాన్స్, చాలా పాజిటివ్ రెస్పాన్స్. నిన్ననే ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి 2000+ ఫాలోవర్స్ అయినరు జస్ట్ సింగిల్ పోస్ట్తో. సో రిజిస్ట్రేషన్ అంతా జరుగుతుంది. మేము వ్యాలంటైన్స్ డే లాంచ్ అంటున్నాడు. సో హోప్ఫుల్లీ అవుతుందేమో, బట్ హీస్ పుట్టింగ్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ డూయింగ్. మంచి ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ గుడ్ థింగ్, మోటివేషన్, సో కాల్డ్ మోటివేషన్ ఈజ్ గుడ్ థింగ్. వాడు అంతా గుడ్డే చేస్తున్నాడు కదా. ఇన్ని రోజులు నీకు నచ్చింది అదే. ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ ఫీల్ కాకండి, బ్యాక్ బెంచర్స్ కూడా ఒక లైఫ్ ఉంటుంది అనే వీడియో మంది 6 million 7 million బ్యాక్ బెంచర్స్ అందరు అరే మమ్మల్ని కూడా గుర్తించిండు ఒకడు అని ఎంతో సంతోషపడ్డోళ్ళు. లవ్ ఫెయిల్ అయితే అంత ఫీల్ కాకు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్. వెంటబడి వేధించకు, జస్ట్ లీవ్ హర్, తన ఒపీనియన్స్ తనకుంటాయి కదా. నువ్వు కావాలి మళ్ళీ లవ్ చేయాలనుకుంటే నీకు తగిన వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో అని చెప్పి చాలా మంది హ్యూజ్గా వానికి అబ్బా అరే ఒకడు వచ్చిండు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడని షేర్ చేయడం. షేర్స్ అయితే కొన్ని మిలియన్స్ ఉంటాయి అని. అంత చేసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు చెయ్యకు, నువ్వు ఇది చేయకంటే వాడు వాని లైఫ్కి వాడు చెప్పేదానికి, వాడు నిజంగా వాడు లైఫ్లో చేసింది కూడా అదే కదా. ఇబ్బంది పెడుతూ బతకడం కంటే సెపరేట్గా మన లైఫ్ మనం బతుకుతాం, ఎంతో ఉంది లైఫ్, ఎందుకు అని డిసైడ్ అయినప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు 0 నుండి స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. అదే మళ్ళీ స్టార్ట్ చేసి ఆల్ ద వ్యూస్, యూట్యూబ్ వ్యూస్, తనకి వారధిలో చేసినంత ఎవ్రీథింగ్ ఆన్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు సెపరేట్ అయినప్పుడు దట్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్. సో వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి నేత్రా విల్ బి టేకింగ్. దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ వారధి ఫార్మ్స్ ఇప్పుడు వంశీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా దాంట్లో కొన్ని లాభాలు నష్టాలు ఉంటాయి. అంటిల్ నౌ ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు నేత్రా ఒకటి చేయడం కూడా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, బట్ స్టిల్ షీఈస్ డూయింగ్ ఇట్. తను చాలా కష్టపడి చేసుకుంటుంది. ఒకవేళ వంశీ చేసుకున్నా కూడా వంశీ కూడా అంతే కష్టమవుతుండే. దాంతోపాటు కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, ప్రోస్ కూడా ఉన్నాయి. కాన్స్తో పాటు ప్రోస్ ఉన్నాయి, కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. సో డిసిషన్లో ఇద్దరం కలిసి చేసుకుందాం, ప్రొఫెషనల్లీ కలిసి ఉందాం, పర్సనల్గా విడిపోతాం అంటే అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అనిపించింది. అది కూడా ఒక ఆప్షన్ ఉండింది. దే బోత్ హ్యావ్ ఆల్సో ట్రైడ్ టు డూ దట్ బిఫోర్ అఫీషియలీ గెటింగ్ సెపరేటెడ్. దే ట్రైడ్ టు బీ టుగెదర్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ ఈస్ కన్సర్న్. బట్ స్టిల్ థింగ్స్ డింట్ వర్క్ బికాస్ ఒకరి ఎఫర్ట్స్ తక్కువ అయితే, ఒకరి ఎఫర్ట్స్ ఎక్కువ అయితే, ఒకరి డిసిజన్స్ ఒకరిది. వెన్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతారు, అంత అయితే చేసుకుంటారు.
when they're not husband and wife, when they have to do it together, it's impossible అనిపించింది. So let one of them take it. And దాంట్లో మనం అనుకోవడానికి కూడా ఇప్పుడు దాంట్లో హ్యూజ్ అసెట్స్ ఉన్నాయి. అది ఇట్ హాస్ స్టార్టెడ్ 6 months బ్యాక్ స్టార్ట్ అయింది, ఒక బ్రేక్ ఈవెన్ స్టేజ్లో ఉంది. అక్కడ నుంచి నేత్ర టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ వంశీ అదే ఆర్గానిక్ బిజినెస్ హీ స్టార్టింగ్ ఇట్ అగైన్. సో ఆ దాంట్లో కూడా ఒకరి మీద ఒకరికి కోపాలు పగలు ఏమీ లేవు, చాలా మ్యూచువల్గా సామరస్యంగా అంటారు కదా, సామరస్యంగా పరిష్కరించుకున్నదే ఉంది ఇది. మీరు అన్నట్టు ఇట్స్ ఎ టఫ్ టైమ్, ఇట్స్ నాట్ వెరీ వంశీ ఇక్కడ కూర్చొని ప్రిటెండ్ చేసినంత ఈజీ లేదు. దెర్ ఇస్ సంథింగ్